ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడై యుండెదను. ఈ మాటలు దేవుడే యాకోబును ఉద్దేశించి పలుకుతున్న మాటలు. మరి యాకోబు లాబాను యొద్ద జీతగాని వలె ఉన్నాడు. 10 మార్లు కూడా లాబాను యాకోబు జీతమును మార్చడం కూడా మనకు సుపరిచితమే. అలాంటి క్రమంలో లాబాను కుమారులు యాకోబు మీద సనగడం మొదలుపెట్టారు. ఆ మాటలు యాకోబు విన్నప్పుడు తన మనసు గాయపరచబడింది. బహుశా యాకోబు దేవుడికి ప్రార్థన చేసి ఉంటాడేమో. ఇక్కడైతే బైబిల్ గ్రంథంలో తెలియపరచబడలేదు, కానీ దేవుడే కల్పించుకొని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఆదికాండము 28వ అధ్యాయంలో ఏశావు యుద్ధ నుంచి పారిపోతున్న యాకోబు అక్కడ మరి ఒక చోట పండుకున్నాడట. హారాను వైపు వెలుచు, బేర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట నిద్రించినప్పుడు అక్కడ దేవదూతలు ఒక నిచ్చెన మీద నుంచి ఎక్కడం దిగడం చూస్తున్న యాకోబు అది తెలుసుకొని, అది పరలోకపు గవినే, ఇది దేవుని మందిరమే అని తెలుసుకొని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడండి. అది ఆదికాండం 28వ అధ్యాయము 20-21 వచనాలు కనిపిస్తుంది. మొక్కుబడి చేసుకున్నారు ఆల్రెడీ. నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నీవు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసినడలా నీవు నాకు దేవుడివై ఉంటావు అని మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడిని దేవుడు మర్చిపోలేదండి. మొక్కుకున్న యాకోబు 20 సంవత్సరాలు దేవుడిని మర్చిపోయాడు, కానీ మొక్కుబడిని మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేదండి. యాకోబు మరి మనోవేదనలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు దేవుడే కల్పించుకొని యాకోబు దగ్గరికి వెళ్ళి నేను నీకు తోడై ఉండదని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. అనేక సార్లు మన జీవితాలలో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనము దేవుడి దగ్గరికి వెళ్ళమండి. దేవుడు అనేక సార్లు ఆయన వాక్యం చేత, ఆయన సేవకుల చేత మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ యాకోబును ధైర్యపరిచి మరలా నీ తండ్రి ఇంటికి రా, నీ ఇంటికి రా, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడకు, వారు నిన్నేం చేయలేరని భరోసా ఇస్తున్నాడు. ఈ రోజున యాకోబుతో మాట్లాడుతున్న దేవుడు మరి మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో దేవుడికి తప్ప ఇంకెవరికి తెలుసండి. జగత్తు పునాది వేయబడకముపే మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. కానీ మనమే మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న శ్రమలు బట్టి, ఇబ్బందులు బట్టి ఎటూ తోచని స్థితిలో దేవుని విడిచిపెడతామేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒక్కసారి చేయి పడితే దేవుడు విడిచిపెట్టడండి. విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదండి మన దేవుడు. అందుకే యాకోబు మొక్కుబడి చేసుకొని మర్చిపోయాడు, కానీ దేవుడు ఆ మాటను మర్చిపోకుండా యాకోబుడు మరలా తన స్వస్థలానికి, తన ఇంటి వారి యొద్దకు క్షేమంగా చేర్చినట్టుగా చూస్తున్నాము. ఈ రోజున ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి ఆయన రాకడ పర్యంతం వరకు మనల్ని తన జ్ఞానంతో నింపి తన రాకడ సిద్ధపరచాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.